ఖమ్మం అనగానే మనకి గుర్తొచ్చేది ఆవేశం, పౌరుషం. కానీ దాదాపు 10 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక యథార్థ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది ఒక నిధి కోసం జరిగిన వేట, అందులో దాగున్న ఒక మిస్టరీ. ఖమ్మం జిల్లా చారిత్రక కట్టడాలకు, శాతవాహనుల కాలం నాటి రహస్యాలకు నిలయం. కానీ ఒక రాత్రి కొందరు వ్యక్తులు చేసిన పని వల్ల ఒక గ్రామం మొత్తం ఉలిక్కిపడింది. భూమి పొరల్లో దాగి ఉన్న నిధి కోసం వారు వేసిన ప్లాన్ చివరకు వారినే భయం గుప్పిట్లోకి నెట్టింది. అది కేవలం పుకారా, లేక నిజంగానే అక్కడ ఏదో ఉందా? అది నేలకొండపల్లి సమీపంలోని ఒక పాత గుట్ట ప్రాంతం. అక్కడ పూర్వకాలం నాటి రాజుల నిధులు ఉన్నాయని ఒక ప్రచారం ఉండేది. ఒక రాత్రి 4 వ్యక్తులు గుప్త నిధుల కోసం రహస్యంగా తవ్వకాలు జరపాలని నిర్ణయించుకున్నారు. గ్రామస్తులకు తెలియకుండా అర్ధరాత్రి వేళ గుణపాలు, గడ్డపారలతో ఆ ప్రదేశానికి చేరుకున్నారు. తవ్వకం మొదలైంది. సుమారు 5-6 అడుగుల లోతు వెళ్ళాక వారికి ఒక పెద్ద రాతి పలక తగిలింది. నిధి దొరికిందని సంబరపడేలోపి అక్కడ ఒక వింత సంఘటన జరిగింది. అక్కడికక్కడే ఉన్నట్టుండి గాలి వేగం పెరిగింది. తవ్వకాలు జరుపుతున్న వారిలో ఒకరికి ఒళ్ళు గగుర్పొడిచేలా ఏదో తాకినట్టు అనిపించింది. సరిగ్గా అదే సమయంలో పెద్ద పెద్ద పాములు అక్కడ ప్రత్యక్షమయ్యాయని, భయంతో వారు పనిముట్లు అక్కడే వదిలేసి ప్రాణ భయంతో ఊరిలోకి పరుగులు తీశారని స్థానికులు మరుసటి రోజు ఉదయం విషయానికి పోలీసులకు తెలిసింది. వారు అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ నిధి లేదు, కానీ పురాతన కాలం నాటి కొన్ని మట్టి పాత్రలు, వింత ఆకారంలో ఉన్న రాళ్లు బయటపడ్డాయి. కానీ ఆ రాత్రి ఆ 4 వ్యక్తులు చూసింది ఏంటి? ఆ పాములు ఎక్కడి నుండి వచ్చాయి అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ సంఘటన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లాలంటేనే జనం భయపడేవారు. నిధుల ఆశతో చారిత్రక ప్రదేశాలను నాశనం చేయడం చట్టరీత్యా నేరం. కానీ ఖమ్మం మట్టిలో దాగున్న ఇలాంటి రహస్యాలు ఎన్నో. ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఖమ్మం జిల్లా నెలకొండపల్లి గ్రామం. ఇక్కడ ఒక పురాతన కోట ఉంది. కానీ ఇది కేవలం కోట కాదు. ఇది ఒక రహస్యాల గూడు. ఒకప్పుడు రాజుల మహిమ, ఇప్పుడు మిగిలింది నిశ్శబ్దం. స్థానికులు చెబుతున్న కథలు వింటే రాత్రి సమయంలో ఈ కోటలో ఎవరో నడుస్తున్నట్టు శబ్దాలు వస్తాయట. అసలు ఇది నిజమా, లేక భయం కలిగించే కథలా? ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం నెలకొండపల్లి కోట చరిత్ర, దాని వెనుక దాగిన రహస్యాలు. ఈ కోట నిర్మాణం చాలా బలంగా ఉంటుంది. బలమైన గోడలు గుట్టల మధ్య దాగి ఉన్నట్టుగా నిర్మించారు. కోటలోకి వెళ్లే మార్గాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఎవరైనా శత్రువులు వచ్చినా తేలికగా లోపలికి రావడం అసాధ్యం. కానీ ఈ కోటలో కొన్ని రహస్య మార్గాలు కూడా ఉన్నాయని చెబుతారు. అవి ఎక్కడికి తీసుకెళ్తాయి ఇప్పటికీ పూర్తిగా తెలియదు. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. గ్రామస్తులు చెబుతున్న కథల ప్రకారం రాత్రి 12 తర్వాత ఈ కోట దగ్గరకి వెళ్లడం చాలా ప్రమాదకరం అంటారు. కొంతమంది చెబుతున్నారు రాత్రి సమయంలో కోటలో ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుందని. మరికొంతమంది చెబుతున్నారు గోడలపై నీడలు కదులుతున్నట్టు కనిపిస్తాయని. ఒకసారి ఒక యువకుడు ధైర్యంగా రాత్రి కోటలోకి వెళ్ళాడట. తర్వాత ఉదయం అతను భయంతో వణికిపోతూ బయటకు వచ్చాడట. అక్కడ ఎవరూ ఉన్నారు, నేను ఒక్కడినే కాదు అని చెప్పాడట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటంటే ఈ కోటలో కొన్ని ప్రదేశాలు ఇప్పటికీ పూర్తిగా అన్వేషించబడలేదు. పురావస్తు నిపుణులు కూడా చెబుతున్నారు ఇంకా చాలా రహస్యాలు బయటకు రావాల్సి ఉందని. అసలు ఈ శబ్దాలు నిజంగానే ఆత్మలవా, లేకపోతే పాత నిర్మాణాల వల్ల వస్తున్న సహజ శబ్దాలా? సైన్స్ ఒకటి చెబుతోంది, స్థానికులు ఇంకొకటి చెబుతున్నారు. కానీ నిజం ఏమిటో ఇంకా తెలియదు. నెలకొండపల్లి కోట చరిత్రతో నిండిన ఒక అద్భుత స్థలం. కానీ అదే సమయంలో భయాన్ని కలిగించే రహస్యాల గూడు. మీరు ఎప్పుడైనా ఈ కోటకి వెళ్లారా? మీకు ఏమైనా వింత అనుభవాలు జరిగాయా? కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి హిస్టరీ ప్లస్ హారర్ కథలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో ఇంకో రహస్యంతో కలుద్దాం.